కడిగేస్తున్న ఈ వర్షం, నన్ను తనలో కలిపేసుకోబోతున్న ఈ సముద్రం సాక్షిగా మీకు కథ చెప్పాలి. అమ్మ ఒడిలో పడుకుని కథ వినాలని పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇది అమ్మ కథ కాదు, తల్లి గర్భం దాటి ఆ ఒడిని చేరని ఒక కన్నీటి కథ. పొద్దుకాడి నుంచి ఆ పాడమందే సంపాదించింది మొత్తం దానికి తగలేస్తున్నావు. అంజిగడికి సైకిల్ కొంటే అరిగిపోతావా? ఇంట్లో కూర్చొని గెంజికేసేదాన్ని నీకంటే తెలుసా నా కట్టం. బొమ్మలు చేసి చేసి చెయ్యి పులిసిపోతుంది. ఇది లేదనుకో ఇది నిగిపోద్ది. ప్రతి తాగబోతోడు ఏదో చెప్తాడు. ఎవడే ఇంతకీ మన అంజిగాడు ఎక్కడ? ఏంట్రది వేషం? దుర్యోధన వేషం నాన్న స్కూల్లో నాటకాలు వేయించారు. అవునా? బాగుందిరా. ఇందయ్యా వెళ్దామా? భలే ఉందిరా. స్కూల్లో నాటకం అంటరా? ఒక విగ్రహం చేస్తే ఎంత ఇస్తారు? డబ్బులు ఎందుకురా? ఇవాళ స్కూల్లోని ఏ నాటక వేస్తున్నావు చెప్పు. పాంచాలి పంచభద్రిక. ఏమేమే ఎంత దిగించావా, ఎంత దిగించావా మర్చిపోయింది నాన్న. అలా కాదురా, ఇలా చెప్పాలి. పంచాలి పంచభద్రిక. ఏమే ఏమేమే నీ ఉన్నత అట్టహాసము. రాలేదా? వాడెక్కడో తాగుబోతులతో తిరుగుతూ ఉంటాడులే, వాడేమొస్తాడు. రేయ్, ఎవరిదరా పాప? ఆ బొమ్మ ఆ మోన్లు ఇప్పటి నుంచే పడుందిరది. ఎంత కొంతకు అమ్మేస్తే పేడ వదులుద్ది అది. నాన్న, ఆ సీనిగాడు నాతో ఆడుకోవడానికి రావట్లే. ఇప్పుడు చూడు, వాడు వాళ్ళ అక్క ఆడుకుంటారు. నాకు ఇంట్లో ఎవరు లేరు. అక్క చెల్లో ఉంటే బాగున్నాను. నీకు బాగానే ఉంటుందిరా, దాన్ని పెంచలేక నేను చావాలి. కావాలని తమ్ముని ఇస్తాలే. సర్లే కానీ జాతర అవుతున్నట్టు వెళ్దాం పదండి. వినాయక చవితి వచ్చింది, ఆ పనుడు మానేశాడు. ఈసారన్నా ఆడికి సైకిల్ కొనండి. పనుల్లే కల్లాడిపోతుంటే సైకిల్ అంటది. అంజిగని పనులో పెట్టాలి. నువ్వు అని చదివించలేకపోతే చెప్పు, ఉడిగం చేసుకున్నా నేను అని చదివిస్తాను. నా ప్రాణం పోయినా నీ పనులు పెట్టనివ్వను. ఛీ, ఏదో బతుకు. ఓ పాపం, ఎలాగో మోస్తున్నావు.
బొమ్మ ఎక్కడిది? ఆ బొమ్మ ఎప్పటి నుంచి అలాగే పడుందిరా. నాన్న ఈ బొమ్మ నాకు కావాలి. దాన్ని నెట్ చేసుకుంటావురా? ఈ బొమ్మతో నేను ఆడుకుంటాను. ఆడేదో ఒకటి చేసుకుంటాడు లేరా సూర్య, తీసుకెళ్ళలే. సరే తీసుకెళ్ళి. ఓయ్, నువ్వు రాత్రి బాగా పడుకున్నావా? రాత్రి అంతా నువ్వే నా కళ్ళలో. ఈరోజు నా పుట్టినరోజు తెలుసా? ఒరే అంజీ, లేసి పళ్ళు తోముకు, తలస్నానం చేయిస్తాను. రాత్రి సరిగ్గా చూడలేదు కానీ ఉలిక్కి పడ్డాను ఈ బొమ్మను చూసి. ఇది బొమ్మ కాదమ్మా, ఇది నా ఫ్రెండ్. చాలా అందంగా ఉందిరా. దీనికి ఒక మంచి పేరు పెట్టమ్మా. పేరా? చిట్టి అని పెడదామా దీనికి? నేను కూడా అదే అనుకున్నా. ఓ చిట్టి, అలా చూస్తున్నావేంటి? చూసావా, నీ బొమ్మ గీయడం వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంజలి 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 లేకు లే అంజలి లే అంజలి అంజలి. ఎవరది? నేను చిట్టిని. చిట్టి, నువ్వు మాట్లాడతావా? ఎందుకు మాట్లాడలేను? ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? నాకు భయం. ఎవరైనా ఉంటే మాట్లాడను. నేనంటే భయం లేదా? లేదు, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వెవరు? నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ? ఎవరు? నువ్వే నా అన్నయ్యవి. నేనా? అబద్ధం ఆడుతున్నావు. గుర్తులేదా? అమ్మ కడుపులో 9 నెలలు కలిసి పెరిగాము. ఇద్దరం ఒకేసారి పుట్టాం. కానీ పుట్టిన తర్వాత నన్ను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. దూరంగా చెత్తలో పడేశారు. ఆకలికి ఏడ్చి అలసిపోయాను. చీకటిలో ఎంత భయం వేసిందో తెలుసా? వర్షంలో ఎంత ఏడ్చినా ఎవరూ రాలేదు. నువ్వు చనిపోయావా? లేదు, నన్ను చంపేశారు. నానా, నాకు చెల్లుందా? ఏం మాట్లాడుతున్నారా? నీకు చెల్లేం లేదు. నాకు నువ్వు ఒక్కడే కొడుకువి.
ఎరా అంజే ఎక్కడ కూకున్నావు? నాకు చెల్లుందా? చెల్లేట్రా? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇచ్చిన విగ్రహం మాట్లాడుతుంది. తను నా చెల్లంట. చిన్నప్పుడే చంపేశారు. విగ్రహం మాట్లాడడం ఏట్రా? గాలి సోకింది ఏట్రా నీకు? చిట్టి నాకు ఎప్పుడు అబద్ధం చెప్పదు. పైన కురుదే ఉంది, ఇంటికి పద దా. సరే నీ ఎట్టం కూకో. రే అంజీ ఎక్కడ చేస్తున్నారా? మీ నాన్న నీ గురించి ఎత్తుకుతున్నాడు రా. ఇందాకలా హై స్కూల్ వాళ్ళు ఆడపిల్లలు చంపొద్దని ర్యాలీ చేశారు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఏట్రా ఏటైంది? నాకు ఒక చెల్లు ఉంది కదా. అవునరా, నీతో పాటు ఇంకా ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని పెంచలేనని మీ నాన్నే ఎక్కడ వదిలేశాను. రే ఎక్కడికి రా? ఎక్కడ తిరుగుతున్నారా? ఆ సీనిగాడితో గాలి సోకినట్టు మాట్లాడుతున్నావంట. ఏ నన్ను కూడా చంపేస్తావా? అవును, మా నాన్న నిన్ను చంపేశాడు. ఏడకు చుట్టూ ఏడుకు. నిన్ను ఆడపిల్లని చంపేశారా? ఏం మేము మనుషులం కాదా? నాకు నీలాగే అమ్మతో ఆడుకోవాలని ఉండదా? నీతో పాటు చదువుకోవాలని ఉండదా? చెప్పు అంజీ, చెప్పు. ఊరుకుంటే యాషలు ఎక్కువైపోతాయి అడిగి. పాపం సైతే ఎప్పుడైనా తగులుద్ది. ఏంటి పాపం? తిండికి దిక్కులేని వాళ్ళం. ఆడపిల్లని కంటే నేనెలా పోషించగలను? మొగోడిని కంటే ఆడదాన్ని కంది.
నిన్ను కనడానికి నీ పక్కలో పడుకోవడానికి ఆడది కావాలే. సంపుకోవడం నాకేమైనా ఇష్టం అంటే ఆడదాన్ని పెంచరికి నేను చేస్తాను. నీకేడిపోయింది సంపాదించిన అడుగు తెలుస్తుంది. ఎవలయ్యా సంపాదించలేంది? నువ్వు ఇంట్లో కూర్చో, నేను తెస్తాను. తెస్తావు. నేను ఆడంకోనని బజార్కి ఎక్కువ. మరి ఆడంగుడివే. నన్ను కూడా చంపేస్తావా? బాబు ఇట్రా. దీనికి కూడా అదే అనుకున్నా. ఓ చిట్టి, అలా చూస్తున్నావేంటి?